భగవద్గీతను మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలంటారు? ఇక్కడ చాలామంది మనం భగవద్గీతను పారాయణం చేస్తారు. అది చాలా మంచిదండి. ఎందుకంటే శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన అని అన్నారు. అంటే మనం ఎప్పుడైతే ఆ కృష్ణుడు వాక్యాలను మనం పారాయణం చేస్తామో వెంటనే మనకి పుణ్యం కూడా లభిస్తుంది. కానీ మనం దాన్ని పాటించగలిగితే ఇంకా 1000 రెట్లు మనం ఆ భగవద్గీత యొక్క ఆ శక్తిని, ఆ భగవద్గీత యొక్క ఆ ఇంపాక్ట్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. మరి పాటించడం అంటే ఇదే అనునయించడము లేకపోతే అన్వయించడం అన్నమాట. ఏ రకంగా అన్వయించాలి? దీనికి మార్గం ఏమిటంటే మనం ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతున్నాం అనుకోండి. ఉదాహరణకి కృష్ణుడు అంటాడు, రసోహం అప్సు కౌంతేయ అంటాడు. అంటే మనం ఎప్పుడైనా బాగా దాహంగా ఉన్నప్పుడు వాటర్ తాగుతుంటే ఇంకా అలా తాగుతూనే ఉంటాం అన్నమాట. చాలా దాహంగా ఉంటే ఎంతో తీయగా అనిపిస్తుంది ఆ వాటర్ అన్నమాట. ఆ జలంలో ఉండే ఆ టేస్ట్ ఉంది చూశారు. కృష్ణుడు ఏమంటున్నాడు అంటే ఆ టేస్ట్ నేనే అంటున్నాడు, ఆ రుచిని నేనే అంటున్నాడు అన్నమాట. సో మీరు నెక్స్ట్ టైం మీరు ఈ వాక్యాన్ని విన్నారు, నెక్స్ట్ టైం మీరు వెళ్ళి వాటర్ తాగుతున్నారు. తాగుతూ ఉన్నప్పుడు చాలా బాగుంది అన్న ఫీలింగ్ ఉందే చూశారు, ఆ రుచి, ఇది కృష్ణుడు అని గనుక మనం కృష్ణుడిని తలుచుకోగలిగితే మన భగవద్గీత పారాయణం అనేది సక్సెస్ఫుల్ అన్నమాట. దీన్నే అనునయించడము అంటారు అన్నమాట. భగవద్గీతను అనునయించడము అంటే అర్థం ఏమిటంటే కృష్ణుడిని గురించి ఆలోచించడము, కృష్ణుడి గురించి ఆల్వేస్ థింక్ చేయడం అన్నమాట. దీన్నే ఆ భగవద్గీత అనునయించడము అంటే అర్థం అన్నమాట. సో తలుచుకోవడం అన్నమాట. ఎప్పుడు వీలైతే అప్పుడు కృష్ణుని తలుచుకుంటూ ఉండాలి. ఇదే భగవద్గీత యొక్క ఆ మెయిన్